ఏంటి? మల్లన్న దేవుడు తన మొదటి భార్య అయిన మేడలమ్మను పందెం మీద గెలుచుకున్నాడా? ఎస్, అవును. మల్లన్న దేవుడు 7 బలిజరాజులతోని ఎత్తు పందాలాడి తన ఒంటి మీది బట్టలతో సహా మొత్తం ఓడిపోతాడు. ఆ తర్వాత మల్లన్న దేవుడు ఆ బలిజరాజులతోనే ఒక మాట అంటాడు. అయ్యా రాజులారా, మనం ఈ పందెం ఆడంగానే ఒక మాట అనుకున్నాం. మనం పొద్దు గుర్తు ఆడదామా, పొలం గుర్తు ఆడదామా అని. పొలం గుర్తు అంటేనేమో పొలమేసుడు అయిపోయినాక సపరేట్ ఇంటికి వస్తారు. పొద్దు గుర్తు అంటే పొలమేసుడు అయిపోయినా కానీ పొద్దుగూక దాకా ఇంకేమైనా వేరే పని ఉంటే చేసుకొని వస్తారు. మనం అట్లనే పొద్దుగుత్త ఆడదామని లెక్క పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకా పొద్దుగూకలేదు, నా దగ్గర పందెంలు పెడదామంటే ఏం లేవు, మీరు ఒక కొత్త షేప్ అయ్యిర్రు అని ఆ 7 రాజులను మల్లన్న దేవుడు అడుగుతాడు. అప్పుడు ఆ 7 బలిజరాజులు వాళ్ళ దుర్బుద్ధితోని, ఇక మనకు కోట్ల సంపద ఉన్నది, కోట్ల దేశం ఉన్నది, రాజ్యాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, ఇంత సంపద గెలుచుకున్నాం, ఏ ఆట పెట్టినా మనమే గెలబడుతుంది, ఇంకా పొద్దు కూడా గూకలేదు, పొద్దుగదాకా వీందని గిట్నే టైం పాస్ చేద్దామని వాళ్ళ దగ్గర ఉన్న 3 దారుల కాడ దొరికిన ఒక ముక్కిడి పైసను తీసి మల్లయ్య దేవునికి షేప్ అయి ఇస్తారు. అప్పుడు ఆ మల్లయ్య దేవుడు ఆ పైసను చేత పట్టుకొని, ఇక మళ్ళాడదాం ఈ డాబులని, ఇవరాక మీరేసిర్రు, ఇప్పుడు నేను ఎత్తా, ఇక డాబులు మళ్ళీ ఉల్టా పల్టా అయిదామని వాళ్ళు తూర్పుకున్నోళ్ళు పడమరికి, పడమరుకున్నోళ్ళు తూర్పు